Daily. Taste the Daily. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి వాయుగుండంగా మారింది. ఒడిశాలోని గోపాల్పూర్ కు దక్షిణ ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరాంధ్రప్రదేశ్లోని కళింగపట్నంకు తూర్పులో 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదిలి ఒడిశా ప్రాంతంలో గోపాల్పూర్, పరదీప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వాయుగుండం తీరం దాటే టైంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రేహనా. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయువు దిశలో కదిలి వాయుగుండంగా మారింది. అయితే దీని ప్రభావం ఎక్కువగా ఆడియో రావట్లేదు, ఒకసారి శ్రీనివాస్. హలో, చెప్పండి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయువు దిశలో కదిలి వాయుగుండంగా మారింది. ఒడిశాలోని గోపాల్పూర్ కు దక్షిణ ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరాంధ్ర కళింగపట్నంకు తూర్పులో 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీయ 24 గంటల ఉత్తర వాయువ దిశలో కదిలి ఒడిశా ప్రాంతంలో గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. అయితే వాయుగుండం తీరం దాటే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే మరికొన్ని జిల్లాల్లో దాదాపుగా 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కలిగిన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇక విశాఖలో మాత్రం గత రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నటువంటి పరిస్థితి. గంటకు దాదాపుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనంతో అటు ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అయితే ఒడిశాలోని గోపాల్పూర్ కు దక్షిణాగ్నేయంగా ఉత్తర కిలోమీటర్ల కేంద్రంలో కేంద్రీకృతమైనట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అయితే రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదిలి ఒడిశా ప్రాంతంలోని గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో ఎక్కువగా దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే విశాఖలో మాత్రం చాలా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తా ఉన్నాయి. గత రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేని వర్షాలతో విశాఖ కూడా అంధకారంలో ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. అలానే మరికొన్ని ప్రదేశాలు పిడుగులతో కూడిన వర్షం కూడా కురుస్తా ఉంది. గత 24 గంటల నుంచి కూడా విశాఖలో మాత్రం అతి భారీ వర్షం కురుస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ మరికొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే చెట్లన్నీ నేలకూరాయి. ఎక్కడ కూడా పవర్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బయటకు వెళ్లాలన్నా కూడా ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు విజయదశమి కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి భక్తులు కూడా ఇప్పటికే రావడం జరిగింది. మరికొన్ని ప్రదేశాల్లో కళ్యాణ మండపాలు ఏవైతే దుర్గాదేవికి నిర్మించారో ఆ కళ్యాణ మండపాలు కూడా నేల కొరికి కొంతమంది భక్తులకైతే గాయాలు కూడా అయినట్టుగా మనకి ఇప్పటికైతే తెలుస్తా ఉంది. అలానే అల్లూరు జిల్లాలో దీని ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రానున్న 2 రోజులు కూడా తీరం దాటే సమయంలో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు ఎవరు రావద్దంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఇక యానంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే గంటకి దాదాపుగా అక్కడ కూడా భారీగా ఈదురుగాలు వీస్తా ఉన్నాయి. ఇక ఇప్పటికే పగటి వేళ కాస్త ఊరటేస్తున్న రాత్రి సమయంలో మాత్రం భారీగా ఈదురుగాలు వీస్తూ పిడుగులు పడుతూ వర్ష బీభత్సం అయితే విశాఖలో తీవ్రంగా కనిపిస్తా ఉంది. అయితే తీరం దాటే సమయంలో అటు శ్రీకాకుళం, విజయనగరంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే ఫిలిప్పీన్స్ పావులో తుఫాను ప్రభావం చూపిస్తా ఉంది. క్రమంగా చైనా వైపు వస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక భూమధ్య రేఖ దగ్గరగా మేఘాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక అరేబియా సముద్రంలో గుజరాత్ పక్కనే మరొక అల్పపీడనం ఏర్పడడం జరిగింది. దీని ప్రభావంతో గాలులన్నీ దాని దగ్గరగా వెళ్లడంతో అరేబియాలో కూడా గాలి గంటకు వేగంగా 45 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే ఈదురుగాలు అయితే వీస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే అటు అనకాపల్లి, అల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
అనకాపల్లి జిల్లాలో విస్తారంగా దాదాపుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక అల్లూరు జిల్లాలో గత 2 నెలల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలంటూ కూడా ఇప్పటికే హోంశాఖ అలానే విపత్తుల శాఖ అయినటువంటి హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ పునరావాస కేంద్రాల్లో మంచినీటితో పాటు అత్యవసరమైన మందులన్నీ కూడా అందుబాటులో ఉంచాలి. అలానే ఆహార పదార్థాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇక అల్లూరు జిల్లాలో మాత్రం కొన్ని వాగులన్నీ పొంగి పొరులుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వరద నీరంతా కూడా గోదావరికి ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక విశాఖలో అయితే ఇప్పటికే సముద్రం అంతా అల్లకొల్లంగా ఉంది. దాదాపుగా సముద్రం వెంబడి దాదాపుగా గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో సముద్రం వద్దకి ఏదైతే ఆర్కే బీచ్ ఉందో బీచ్ కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఈ రోజు విజయదశమి రావడం అలానే భక్తులంతా కూడా అక్కడటువంటి కళ్యాణ మండపాలకు చేరుకుంటారు కాబట్టి అక్కడ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎవరో కూడా బీచ్ కు రావద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడ పోలీసు నిఘాలో ఆర్కే బీచ్ అంతా కూడా ఉన్నట్టుగా అప్పుడు మనకు అయితే సమాచారం వస్తూ ఉంది. ఇక తీరం వెంబడి ఈదురుగాలు వేస్తుండటంతో మధ్యగాలు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పుడే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రేఖన. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.